దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరస్తుతిని వాగ్దాన కీర్తనలు 50 దేవాది దేవుడని యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మనైన పిలుచుచున్నాడు. చూడండి, దేవాది దేవుడైన యెహోవా ఈ భూలోక నివాసులందరితో మాట్లాడుతున్నారు. ఈ భూలోక నివాసులందరికీ ఆయన ఆజ్ఞాపిస్తున్నది ఏమిటంటే, మీరందరూ కూడా నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నారు. అందుకే ప్రభు అన్నారు కదా, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అని. అనేకమైన భారాలు కలిగి, అనేకమైన సమస్యలు కలిగి, ఎంతో నలిగిపోతూ ఆ భారములు మొయ్యలేక సతమతమవుతూ నశించిపోతున్నటువంటి ప్రజలందరితో దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఇదిగో నా యొద్దకు రండి, మీ భారాన్ని నేను సులువుగా తేలికగా చేస్తానని ఆయన ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. కనుక దినమెల్ల చేతులు చాపి పిలుస్తున్నటువంటి ఆ గొప్ప దేవుని వైపు చూడండి. ఆయన తప్పకుండా మీ పట్ల కరుణ, జాలి, దయ కలిగి ఉన్నారు. మీ యొక్క ప్రతి ఒక్క విషయం మందు ఆయన తోడయుండి నడిపిస్తారు. ఈ లోకపరమైనటువంటి ఆశీర్వాదములే కాదు కానీ పరలోక సంబంధమైన ప్రతి ఈవిని దేవుడు సిద్ధపరిచి ఉంచారు. కనుక కిందున్న వాటి మీదే కాదు కానీ పైనున్న వాటి మీద మీరు మనస్సు పెట్టండి. దేవుడు మీ కొరకు గొప్ప రాజ్యాన్ని సిద్ధపరిచారు. ఆ లోక రాజ్యాన్ని, ఈ లోక రాజ్యాన్ని జయించి ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడమే దేవుని చిత్తమై ఉన్నది. కనుక మరి ఆయన ప్రజలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ప్రార్థనలో ప్రయాసపడేవారు ఉండాలి. ఆయన పరలోక రాజ్యంలోకి చేరు నిమిత్తం ఎంతో సిద్ధపాటు కలిగి ప్రతిరోజు మెలకు కలిగి ప్రార్థించేవారుగా ఉండాలి. వాక్యం అనే వదక స్నానం చేత పవిత్రపరచబడాలి, నిర్దోషులుగా తీర్చిదిద్దబడాలి, నిర్మలులుగా తీర్చిదిద్దబడాలి. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, మరి ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవుడు ఆయన యొద్దకు పిలుస్తూ ఉన్నారు. మరి ఆయన మాట విని ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో వారిని దేవుడు తన యొక్క రక్తాన్ని ప్రోక్షించి వారి ప్రతి పాపను క్షమించి వారికి పాప క్షమాపణ కలిగి చేస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి బలపరచండి, స్వస్థపరచండి. వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి. ఎదుగో ప్రభా తండ్రి, నాయనే మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా నీ యందు లోబడి భయభక్తులుగా జీవించేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా పగలు రాత్రి మీరు కాపాడండి, పోషించండి, సహాయం చేయండి. అంధకార విరోధి చీకటి శక్తులు లయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన విలంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.